హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనోస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం లాంగ్ లెంత్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ డ్రెస్సెస్ చూసేద్దాము. దీంట్లో 3 డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి, చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్క్ డీటెయిలింగ్ మొత్తం చూడండి. అండ్ ఈ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బటర్ఫ్లై ఫ్రాక్ అనమాట. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ బటర్ఫ్లై ఫ్రాకే కనిపిస్తుంది. సో దీన్ని మీషోలో కూడా లాంచ్ చేశారు అండ్ చాలా మంచి బడ్జెట్లో లాంచ్ చేశారు, అందుకే నేను తీసుకున్నాను. సో ఈ వీడియోలో ఇది కూడా చూసేద్దాము. చాలా బాగుందండి. అండ్ దీంట్లో 5 to 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను కుదిరితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అండ్ నేను పర్పుల్ కలర్లో తీసుకున్నాను అనమాట. నాకు ఈ కలర్ బాగా అనిపించింది. మిగతావి కూడా చాలా బాగున్నాయి, మెయిన్గా రెడ్ కలర్ కూడా చాలా బాగా అనిపించింది. ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చితే. ఇది ఓవరాల్ లుక్ అనమాట. బటర్ఫ్లైకి అలా కంప్లీట్గా జరీ వర్క్ వచ్చింది, సిల్వర్ జరీ వర్క్. నేను అది క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. మనకి గొల్స్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వేసి స్టిచ్ చేశాను అనమాట. అండ్ మధ్యలో ముడి కుట్టు వేశారు బటర్ఫ్లై డిజైన్ రావడానికి. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ యూజ్ చేశారు. ఇది ప్యాడెడ్ వచ్చిందనమాట. అండ్ ఇది స్లీవ్స్ అయితే రాలేదు, బట్ లుక్ మాత్రం వేసుకుంటే చాలా బాగుంది, అద్దిరిపోయిందండి. ఈ డ్రెస్లో నాకు ఎక్కువ నచ్చిందంటే దీని వర్క్ డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా ఉంది. అండ్ రెండవది దీనికి వచ్చిన ఫ్లేర్ అనమాట, చాలా ఫ్లేర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కింద మనకి స్టిఫ్గా ఉండడం కోసం అలా ఒక క్లాత్ లోపల పెట్టేసి స్టిచ్ చేశారనమాట. దానివల్ల మనకి స్టిఫ్నెస్ వస్తుంది కింద. అండ్ లోపల పాలిస్టర్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు. మెయిన్గా దీంట్లో ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి, చూడండి ఎంత షైన్ అవుతుందో, చాలా బాగుంది. అండ్ మనకి కింద ఫ్లేర్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్, ఆ బటర్ఫ్లై డిజైన్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ అనమాట. కలర్ చేంజ్ కూడా ఉంది కొంచెం, సో దట్ ఆ బటర్ఫ్లై అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది. చాలా బాగుంది. ఫ్లేర్ చూడండి ఎంత బాగుందో. నేను అసలు కెమెరాలో కవర్ చేయలేకపోయాను ఈ ఫ్లేర్ని మొత్తాన్ని. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ డ్రెస్ చూసేద్దాము. ఇదైతే కంప్లీట్ ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అనమాట. చాలా హెవీ వర్క్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి స్క్వేర్ నెక్ వచ్చింది. నేను ఇక్కడ నెక్ డీటెయిలింగ్ అనేది చూపించేస్తున్నాను. మనకి నెక్ చుట్టూ అలా వర్క్ వచ్చిందనమాట. వర్క్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సీక్వెన్స్ తీసుకున్నారు, ఒకటి చిన్న సైజు, ఒకటి పెద్ద సైజు. మిగతాదంతా మనకి గోల్డ్ కలర్ జరీ వర్క్ వచ్చింది. ఇంకా నెక్ చుట్టూ మనకి సెల్ఫ్ కలర్తో అలా స్కాలప్ చేశారనమాట. స్కాలప్ కట్ వచ్చింది, అది చాలా బాగుంది. మెయిన్గా వేసుకున్నప్పుడు లుక్కి చాలా బాగుందనమాట. అండ్ మనకి యోక్ పార్ట్కి పైన నెక్కి ఇచ్చిన డిజైన్ ఆపోజిట్ వర్షన్లో ఇచ్చారు. అది ఆ ప్యాటర్న్ నాకు చాలా బాగా అనిపించింది. కిందికి దానికి కూడా స్కాలప్ కట్ చేశారు. ఇంకా మిగతాదంతా ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేశాక మాత్రం నాకు అసలు చాలా నచ్చింది. నేను నమ్మలేకపోయాను, ఇంత తక్కువ ప్రైస్లో ఇంత హెవీ డ్రెస్ ఎలా ఇచ్చారబ్బా, ఇది మీషో నుండే వచ్చిందా అనిపించింది. చాలా బాగుందండి, చూడండి ఒకసారి ఎంత బాగుందో. యోక్ పార్ట్ మొత్తం అలా మనకి చిన్న చిన్న బూటీస్తో వచ్చేసింది అనమాట. నెక్ లైన్కి అండ్ కిందికి అలా వర్క్ వచ్చింది. అండ్ మిడిల్లో మొత్తం బూటీస్ వచ్చాయి. నేను అవి కూడా క్లోజప్లో చూపిస్తాను మీకు. దీంట్లో అయితే ఈ సెల్లర్ దగ్గర ఇది ఒకటే కలర్ ఆప్షన్ అవైలబుల్గా ఉంది, వేరే సెల్లర్స్ దగ్గర ఉంటుండొచ్చు మేబీ, నేను చెక్అవుట్ చేయలేదు. అండ్ స్లీవ్స్ అయితే ఇలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చారనమాట, జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. స్లీవ్స్కి కూడా మనకి నెక్ లైన్కి ఎలాంటి ప్యాటర్న్ అయితే ఇచ్చారో అలాగే ఇచ్చారు. కిందికి కూడా స్కాలప్ కట్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది యాక్చువల్గా మనకి ఎల్బోస్ వరకు వస్తుంది అనమాట. అండ్ కిందికి మొత్తం యోక్ పార్ట్ కింద నుండి అలా మనకి ప్రిల్స్ వేశారు. నేను చూపిస్తాను చూడండి మీకు. అక్కడ నుండే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ అయింది, ఫ్లేర్ స్టిచ్చింగ్ అనేది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎంత దగ్గర కుచ్చులు వేసుకుంటారు చూడండి, దానివల్లే అంత ఫ్లేర్ వచ్చింది అనమాట డ్రెస్కి. అండ్ యోక్ పార్ట్ కింది నుండి కూడా మొత్తం ఆల్ ఓవర్ అలా బూటీస్ వచ్చేసాయి అనమాట. బూటీస్ వచ్చేసి మళ్ళీ కిందికి బార్డర్ అనేది వచ్చింది. బార్డర్ అయితే చాలా బాగుంది. మెయిన్గా ఈ డ్రెస్లో హైలైట్ అంటే ఆ బార్డర్, ఆ ఫ్లేర్ అండ్ ఆ ఫ్యాబ్రిక్ అనమాట. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. బార్డర్ చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో. బార్డర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్కాలప్లో మళ్ళీ స్కాలప్ కట్టించారు. అదేంటని అనుకుంటున్నారా, నేను చూపిస్తాను మీకు, అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక పార్ట్ అనమాట, నేను కింద పెట్టి కూడా చూపించాను. తర్వాత ఎవ్రీ 10 meters డిస్టెన్స్కి ఒక స్కాలప్ కట్ లాగా తీశాడు. అండ్ తర్వాత మళ్ళీ దాంట్లో చిన్న చిన్న కట్ వర్క్ లాగా తీసుకున్నారనమాట. అది చాలా ప్రెట్టిగా అనిపిస్తుంది డిజైన్ అనేది. అండ్ కంప్లీట్గా సీక్వెన్స్ జరీ వర్క్తోనే వచ్చింది ప్యాటర్న్ అంతా. పైకి కూడా మళ్ళీ డిజైన్ తీసుకున్నాడు,
అంటే కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ సీక్వెన్స్తో మళ్ళీ డిజైన్ ఇచ్చాడు. చాలా హెవీగా ఉంది డ్రెస్. మంచి రిసెప్షన్స్కి అయితే చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. ఈ డ్రెస్ ప్రైస్ అయితే జస్ట్ 1000 రూపీస్. 1000 రూపీస్కి ఇంత హెవీ డ్రెస్ ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. అంటే బూటీ డీటెయిలింగ్ అనేది ఇదనమాట, జరీ వర్క్తో వచ్చి అలా వచ్చేసింది. ఇది కంప్లీట్ ఓవరాల్ లుక్. ఇంకా దీని బ్యాక్ సైడ్ కూడా చూసేద్దాము. బ్యాక్ సైడ్ అయితే మనకి వెస్ట్ వరకు ప్లెయిన్గా వచ్చిందనమాట. ప్లెయిన్గా వచ్చేసి అండ్ కింది పార్ట్ నుండి కంప్లీట్గా మనకు ఫ్రంట్ సైడ్ ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. కంప్లీట్గా బూటీస్తో వచ్చింది, ప్లెయిన్గా అయితే రాలేదు. దీని వర్క్ డీటెయిలింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది అండ్ చాలా హెవీగా ఉంది. ఇది నేను ఫ్లేర్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా నేను కెమెరాలో మొత్తం క్యాప్చర్ చేయలేకపోతున్నాను దీన్ని, అంత ఫ్లేర్ వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో. డ్రెస్ కలర్ అయితే అదిరిపోయింది, మంచి డార్క్ మెరూన్ కలర్. నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ డ్రెస్ విషయానికి వస్తే ఈ డ్రెస్ అయితే నేను 0 ఎక్స్పెక్టేషన్స్తో ఆర్డర్ చేశాను. ఎందుకంటే నాకు అక్కడ పిక్లో మగ్గం వర్క్ అనిపించింది. టు బి హానెస్ట్ నాకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ కనిపించలేదు. సో ఎలా వస్తుందో చూద్దాము, ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను. దీనికి దుపట్టా కూడా వచ్చింది. ఫస్ట్ అయితే డీటెయిలింగ్ చూసేద్దాము. రౌండ్ నెక్తో వచ్చింది. నెక్ మాత్రం చాలా బాగుంది అండ్ అలా బూటీస్ వచ్చాయన్నమాట. ఇంకా దుపట్టా విషయానికి వస్తే దుపట్టాకి బార్డర్స్ వచ్చింది, అది నేను తర్వాత చూపిస్తాను. ఇది ఈ డ్రెస్ ఓవరాల్ లుక్. ఇందుకైతే మనకు అలా బార్డర్ వేశారు, ఒక క్లాత్ వేసి ఆ క్లాత్తో బార్డర్ లాగా చేశారనమాట, గోల్డెన్ కలర్. సో దీనికైతే రౌండ్ నెక్ అని చెప్పాను కదా. నెక్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది డ్రెస్. అండ్ దీని స్లీవ్స్ విషయానికి వస్తే మనకి యోక్ పార్ట్ వరకు ఎలాంటి ఫ్లవర్స్ అయితే తీసుకున్నారో అలాంటి ఫ్లవర్సే ఫస్ట్ హ్యాండ్కి తీసుకొని కింద మొత్తం అలా లీవ్స్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. చాలా డీసెంట్గా ఉంది అండ్ వర్క్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. కంప్లీట్గా రెడ్ కలర్ అంటే మెరూన్ రెడ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ గోల్డ్ కలర్ జరీ వర్క్ ఇంకా సీక్వెన్స్ అనేది తీసుకున్నారు దీంట్లో. ఇంకా యోక్ పార్ట్ నుండి కిందికి మొత్తం ప్లెయిన్ అనమాట. మనకి అనార్కలి కట్ ఉంటుంది కదా, ఆ కట్లో తీసుకున్నారు. బట్ ఎంత ఫ్లేర్ ఉంది చూడండి. ఈ ఫ్లేర్ మాత్రం చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. నేను బార్డర్ కూడా మీకు డీటెయిలింగ్ చూపిస్తాను. అలా గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్ చేశారు అండ్ కింద ఒక లేస్ అనేది అటాచ్ చేశారనమాట. చాలా మంచి లుక్ వచ్చింది దానివల్ల. కాంట్రాస్ట్ కలర్ కదా గోల్డ్, సో బాగుంది. అండ్ ఈ డ్రెస్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది ఆర్ట్ సిల్క్ అనమాట. చాలా స్మూత్గా ఉంది అండ్ మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు. నేను చూస్తున్నాను ఎంత స్మూత్గా ఉంది అని చెప్పి. అండ్ ఈ డ్రెస్లో అయితే మనకి లైనింగ్ మొత్తం ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ యోక్ పార్ట్ ఉంటుంది కదా అక్కడి వరకు మాత్రమే లైనింగ్ అటాచ్ చేశారు, కింది పార్ట్కి లేదు. సో నేనైతే ఈ డ్రెస్కి క్యాన్ అనేది రికమెండ్ చేస్తాను. మనం క్యాన్ సపరేట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్. ఇంకా దీనికి వచ్చిన ఫ్లేర్ చూసేద్దాము. చాలా ఎక్కువ ఫ్లేర్తో వచ్చిందని చెప్పాను కదా, చూడండి అసలు నేను కవర్ చేయలేకపోతున్నాను కెమెరాలో. చాలా మంచి ఫ్లేర్తో వచ్చింది అండ్ దీనికి మంచి డీసెంట్ లుక్ ఉందండి. కింద మొత్తం ప్లెయిన్గా ఉంది కదా అండ్ ఆ ఫ్యాబ్రిక్ అనేది మంచి షైన్లో ఉంది. ఎవరైతే డీసెంట్ లుక్ సింపుల్గా కావాలనుకుంటారో ఈ డ్రెస్ అయితే మస్ట్ ట్రై, అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా బాగుంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా లేదు, ఇదొక్క కలర్ మాత్రమే ఉంది. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్గా ఉంది, ఎంత షైన్ అవుతుందో. యోక్ పార్ట్లో వచ్చిన వర్క్ డీటెయిలింగ్ కూడా చూపిస్తాను మీకు. ఎంత బాగుంది చూడండి, నీట్గా వచ్చింది డిజైన్. ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి డీప్ నెక్ వచ్చింది, కొంచెం నెక్ అనేది డీప్గా ఉంది అండ్ టాజల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇది వచ్చేసి మనకి బార్డర్లో వేసిన లేస్ అనమాట అండ్ ఆ ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా లాక్ చేసేసారు. ఇంకా దీనికి వచ్చిన దుపట్టా చూసేద్దాము. దుపట్టా అయితే 2.25 మీటర్స్లో వచ్చింది, చాలా బాగుంది. అండ్ కంప్లీట్గా ప్లెయిన్ రాకుండా దీనికి బార్డర్స్ అనేది అటాచ్ చేశారనమాట. ఒక లేస్ అటాచ్ చేసి దానికి మళ్ళీ ఒక బాల్స్ చైన్ అనేది కుట్టేశారు. నీట్గా ఉందండి, చాలా బాగుంది. కంప్లీట్గా నెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది, నేను చూపిస్తున్నాను చూడండి. అండ్ మిడిల్లో అలా మోతీస్ వచ్చాయన్నమాట. అది స్టిచ్ చేయలేదు, మనకి వెనకాలకి లాక్ చేస్తారు కదా అలా లాక్ అయిపోయింది. సో ఊడిపోతాయి అన్న టెన్షన్ కూడా లేదు. ఇంత తక్కువ ప్రైస్కి ఇలాంటి డ్రెస్సెస్ మాత్రం బయట షాప్స్లో మాల్స్లో అస్సలు దొరకవండి. మీకు నచ్చితే మాత్రం మిస్ చేసుకోకండి. నాకైతే బాగా వచ్చాయి. ఇఫ్ మీకు ట్రస్ట్ లేకపోతే ఒకసారి ఆర్డర్ చేసి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఈ డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో. సో డోంట్ మిస్. ఈ డ్రెస్సెస్ మీకు నచ్చాయో లేదో నాకు కమెంట్లో చెప్పండి. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.